ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా, అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైనా పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండ అయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? రాజశేఖర్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి కథ. దాని గురించి ఈవిడ చెప్పాలి షర్మిల. అంటే ఇక్కడ ఎలా ఉందంటే అనంట వరకు బాగుంది. రాష్ట్ర ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఇంకా మున్ముందు రాజకీయాలకి పనికిరాడు, ఆయన పరిపాలకుడుగా పనికిరాడు, ఆయన పరిపాలన చేయటం తెలియదు అనేది. అంటే నిజంగా షర్మిల గారు చెప్పిన మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే ప్రజావేదిక కూల్చటంతో, అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేయటంలో, మరి ఎక్కడికక్కడే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకోవటంలో, ఆయన రంగులు వేసుకోవటంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల వాళ్ళ ఆరోగ్యం గురించి గాని, వాళ్ళ అవసరాల గురించి గాని, రాష్ట్ర అభివృద్ధి గురించి గాని లేదు అనేది వాస్తవం. ప్రతి ఒక్కరికి తెలుసు. 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళటం, పరదాలు కట్టుకొని తిరగటం. ఏ ప్రజలైతే ఓట్లేసి నిన్ను గెలిపించారో అదే ప్రజల మొహాలు చూడటానికి కూడా ఇష్టపడను నువ్వు. అమరావతి రాజధాని, నాకు ఇక్కడ కొంప ఉంది, ఆ కొంపలో ఉండి పరిపాలన చేస్తానని చెప్పి ప్రచారం చేసుకున్న నువ్వు ఆ అమరావతి రైతుల మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా వాళ్ళని కొన్ని వందల రోజులు ఆ శిబిరాల్లో ఏ విధంగా ఇక్కట్లు పాలు చేశావు, బూట్లు కాళ్లతో తన్నిచ్చావు, ఎంత ఘోరంగా వాళ్ళ మీద కేసులు పెట్టించావో